కిడ్నాప్ చేస్తే నల్లగుడ్డ కట్టాలేమో. నమస్కారం. నేను తెలుసు కదా. అట్ ద ఇయర్ 1982 మేము ఒకసారి విజయనగరంలో కృష్ణదేవరాయల వారి తెప్పలు వెతకడానికి వెళ్ళినప్పుడు అచ్చం మీ పోలికలతో ఉన్న గ్రామస్తుడు ఒకడు మాకు సాయం చేశాడు. వాడు బ్రతికుండే ఛాన్స్ ఇప్పుడు లేదు. మీరు బ్రతికున్నారు గనక మీరు వాడవడానికి అవకాశము లేదు. మీరెవరో నాకు తెలియదండి. తాగడానికి నీళ్లు రెడీగా ఉంచు. ఎస్ బాస్. మరగతమడిని ఎత్తుకెళ్లాడని కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చావే, ఆ ట్వింకిల్ రామనాథాన్ని నేనే. చూడండి, ఇది చాలా తప్పు. అందరు ఇష్టానికి ఎత్తుకొచ్చి అడ్డమైన చోట్ల పెట్టడానికి నేనేమైనా ప్రాచీన కాల విగ్రహాన్నా? ఆగు. ఎత్తుకొచ్చిన నేనే మూసుకుని కూర్చుంటే ఎందుకు అలా అరుస్తావు? ఓ 3 నిమిషాలు టైం ఇస్తే నేను చెప్పదలుచుకున్నది చెప్తాను. చెప్పండి. ఆ రాయిని తీసుకురమ్మని పోయిన వారమే నన్ను ఒకటి అడిగాడు. అప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడైతే ఆ రాయిని నేనే కాజేసానని కమిషనర్ కంప్లైంట్ ఇచ్చావో దాని మీద ఇంట్రెస్ట్ పెరిగింది. కమిషనర్ వచ్చి నన్ను అడగబోయేది లేదు. ఒకవేళ వచ్చి అడిగి రాయి నా దగ్గర లేదంటే ఎదవయ్యేది ఎవడు? మీరే సార్. పెద్ద మనిషిరా. అందుకని ఆ మరకతమణిని నేనే తీసుకుందామని డిసైడ్ అయిపోయా. నువ్వు చేయాల్సింది ఏమిటంటే నేను ఎత్తికెళ్ళింది ఎవరు, ఎంతమంది, వాళ్ళ ఆనవాళ్లు వివరాలు చెప్తావంటే చెప్తే నన్ను పంపించేస్తారా? పంపించేద్దామని అనుకున్నాను. కానీ నీ కళ్ళగంతలు విప్పేటప్పుడు నేను నీకు దండం పెట్టాను, గుర్తుందా? అప్పుడు నువ్వు నా తిరిగి దండం పెట్టావా? దండం పెట్టాడా? పెట్టాడనుకుంటా బాస్. ఎరా? లేదన్నా, దండం పెట్టలేదు. ఈ అబ్బాయి చెప్పేది కరెక్ట్. నేను మీకు దండం పెట్టలేదు. మళ్ళీ పెద్ద మనిషి అనిపించుకున్నావు. లోపలికి రా. బాయ్. నేను ఒక్కనే రమ్మన్నాను కదరా. బాయ్ మనోళ్ళే బాయ్, ఊరికే భయపడక. రామదాస్ అన్న కదా. అంటే గెటప్ ఏ మారిందే. ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను. ఏంటి మీ గొంతు మారిపోయింది? అంటే మీరు ఆయన చూసి చాలా రోజులు కదా బాయ్, అందుకని మర్చిపోయి ఉంటారు. కొంచెం ఇదేంటో చూసి చెప్తారా బాయ్? ఏంటిది? మరకతమని బాయ్. ఇది ఎక్కడిది? తీసుకుని అర్జెంట్గా వెళ్ళిపోండి. ఇంత దానికే గంత గడబడి చేస్తున్నాం రా. ఈ అమ్మాయి ఏంట్రా మొగ్గంతో మాట్లాడుతోంది? చెవులు చచ్చిపడ్డాయా? ఇందాకేమో రామదాస్ అన్న గొంతు మారిపోయిందన్నావు, ఇప్పుడేమో ఆ పిల్ల జెంట్స్ వాయిస్ లో మాట్లాడుతున్నాను. గదే కదా. మళ్ళీ విను. జెంట్స్ వాయిస్. నువ్వు అయ్యో ఇప్పుడు ఏం చేయబడ్డావయ్యా? బాయ్, ఆ డూప్లికేట్ మనీని ఎవరు చేశారో కొంచెం చూసి చెప్పగలరా? డూప్లికేటా? అవును బాయ్. అబ్బా, పనితనం గొప్పగా ఉంది. మిషనే లేకుండా చేత్తో ఇంత బాగా చేశాడు. ఇప్పుడున్న ఎవడైనా సరే తల్లకిందులు తపస్సు చేసినా ఇలా చేయలేడు. ఇది చేసి కనీసం 20 సంవత్సరాల పైన అయింటుంది. ఆ టైంలో ఇది ఎవరు చేసి ఉంటారో చెప్పగలరా? చాలా మంది ఉండేవాళ్ళు. వాళ్లలో గొప్పోడు గండిపేట బద్రి. ఇదేరా అన్నా, బద్రీనాథ్ మావిని కలవచ్చు ఎప్పుడు? బద్రీనాథ్ లోపలే ఉన్నారు, త్వరగా వెళ్ళండి లేదంటే వెళ్ళిపోతారు. లోపలే ఉన్నారట. ఏంటి రోజు మిల్క్? అమ్మరా, ముసలాడికి మిల్క్ ఏ దిగట్లేదు. బయట చూసావా, లీటర్ రోజు మిల్క్ జూరేస్తున్నారు. ఎవరండి? నాన్నకు చుట్టాలు అవుతారా? అవునండి. మీరైనా పాలు పోసి చూడండి, ప్రాణం పోతున్నామో చూద్దాం. రండి, ఒక గ్లాసు రోజు మిల్క్ తాగొద్దాం. రండి, జరగండి. బాధపడుతున్నట్లేదు. ఏమ్మా, నీకు రోజు మిల్క్ పడదా? బయలుదేరు. తాత అన్నా, మీకు చావబోయే వాళ్ళ టైం తెలుస్తుందన్నారు కదా, ఈయనకి ఇంకెంత టైం ఉంది? ఆల్రెడీ డెడ్ లైన్ దాటిపోతున్నాడు. ఏదైనా అడగాలంటే తొందరపడి అడుగు. త్వరగా.
అయ్యా ఏదో చెప్పాలనుకుంటున్నాడు. రే తిరుపతి ఆ తలుపు మూసే. రే నువ్వు ఇది మూసే. చేయి పట్టుకో. అడుగు. ప్రాణం పోకుండా మేము ఆపేస్తాం. తాత ఇదేంటి తెలుసా? మీరేనా ఇది తయారు చేసింది? ఇది చేయమంది ఎవరు తాత? పేరేంటి చెప్పండి తాత, ఆయన పేరేంటి? మాకు అర్థం కదా, ఇది చేయమన్నాడు పేరేంటి? చిన్నబులు గట్టిగా పట్టుకోమంటూ వదిలేసేవట్రా. పోయాడు చూడు. కాలు ఫోర్స్ ఎక్కువ అవడం వల్ల. తాత ఆ ముసలోడు సచ్చేలోపు ఏది సరిగ్గా చెప్పకుండా ముక్కుతూ మూలుగుతూ మన్నే కన్ఫ్యూజన్ లో పెట్టి చచ్చాడే. చివరిగా తను చనిపోయేటప్పుడు క్యాలెండర్ ని చూసారా? నాకు తెలిసి అందులో కృష్ణుడు పెయింటింగ్ ఉంది. అది ఒకవేళ ఆ వ్యక్తి పేరు కృష్ణ అయినొచ్చుగా. అయిండొచ్చు. మరి దీనికి ఏంటి అర్థం? ఈడబెట్టే ఒకవేళ అది హారమై ఉండొచ్చు కదా. ఒకవేళ హారమే అయితే ఏ హారం? పట్టేశా. కృష్ణుడి గుళ్ళో పెడతారే అదే పలహారం. అదే అదే ఏ సంకలో సెగ్గడ్డం కాదు, గుట్లు ఊడిపోతాయి. మస్తు చెప్పా. అందరు నవ్వాలి, కొంచెం సీరియస్ ఆలోచన. సీరియస్. ఇక్కడ వాస్తు సరిగ్గా లేదు. నేను లోపలికి వెళ్ళి ఆలోచించేస్తాను. బయట ఏం పీకలే, లోపల ఏం పీకుతావురా? అది కౌస్తుభమనేనా లేక ఇంకే? నువ్వు బిచ్చమతే కాదు? అవునరా, ప్రాణం పోయే సమయంలో ఓ చక్కటి క్లూ ఇచ్చాను. మీలో ఒక్కడైనా కనిపెట్టారా? ఆ బాబు మాత్రం పేరు కృష్ణ అని కరెక్ట్ గా కనిపెట్టాడు. ఆడేనా? మేము కనిపెట్టాం. ఆయన మెడలో ఉన్నదే కౌస్తుభమనేగా. అది శతస్కోప్ రా. అవునా? అయితే ఆయన పేరు స్టెథోస్కోప్ కృష్ణుడా? డాక్టర్ రా, డాక్టర్ కృష్ణ. అవును కదా, కనిపెట్టేశాను. తమ్ముడు, ఆ కౌస్తుభమణికి అర్థం ఏంటో నీకింకా అర్థం కాలేదు కదూ? కాలేదు. అర్థం కాలేదా? డాక్టర్ అబ్బాయి, డాక్టర్ కృష్ణ. డాక్టర్ జాన్ కూడా అనుకోవచ్చు. లోపలికెళ్ళి బుర్ర చించి నేనే కనిపెట్టాను అబ్బాయి. సూపర్. నిజంగానే నువ్వు కనిపెట్టావా? యా, ట్రూ బుచ్చే. ప్రూవా? నాన్న తోడుగా నేనే కనిపెట్టాను. డాక్టర్ మొత్తం నువ్వేదో పెద్ద నాకు హెల్ప్ చేసినట్టు. నేను ట్వింకిల్ రామనాథన్ మాట్లాడుతున్నాను. రామదాస్ ఎక్కడున్నాడు? రై, సౌండ్ పెంచరా. చెప్పండమ్మా, రామదాస్ ఎక్కడున్నాడు? రై, ఎవరు అక్కడ బండి స్టార్ట్ చేసింది? ఆఫ్ చేయమని చెప్పండి. కదన్నా, ముసలి ఏడుస్తుంది. ఏడుస్తుందా? ఏమా, ఇప్పుడు నేను నిన్నేమన్నాను ఏడుస్తున్నావు? రామదాస్ ఎక్కడైనా అడిగాను అంతేగా, దానికి ఎందుకు బోర్డు నేడుస్తావు? వాడు చచ్చిపోయి 10 రోజులు అయింది. సాగు కూడా రాలేదు. ఇప్పుడు ఫోన్ చేసి అడుగుతున్నావా? ఎవరు పెట్టవయ్యా? నువ్వు చెప్పకూడవా? ఏంట్రా అది వాగుతోంది? అవునన్నా, ఆడి ఫోటోకి మాల కూడా వేశారు. నిజంగానే చచ్చినట్టున్నాడు. చచ్చాడా? 10 రోజుల క్రితం 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 10 రోజుల క్రి
మరి ఆ మరకతమడిని ఎత్తుకెళ్ళింది ఎవడరా? వాళ్ళేదో హై లెవెల్లో ప్లాన్ చేస్తున్నట్టున్నారా? అన్నా, ఈ ముసల్దాన్ని ఏం చేయమంటారు? ఆ ముసల్దాన్న హలో హలో రే 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 ఆ ముసల్దాన్ని ఏం చేశారా? షూట్ చేశానన్నా. అయ్యో ఓరి పాపాత్ములరా, అనుకోకుండా లైన్ కట్ అయితే షూట్ చేసేస్తారా? ముసలిది చావలేదన్నా, జస్ట్ మిస్. నువ్వేదో పెద్ద పుడింగ్ లాగా తుపాకీ కూడా తీసుకెళ్ళావు. సరే రండి. రే గుండు, సర్దేరా. సరేనా? రే ఫోటో తీరా. డాక్టర్ కృష్ణ పేరు మీద సిటీలో ఉన్న టోటల్ లిస్ట్ ఐ వాంట్ నౌ. అదంతా సరే, మీరెవరు? డాక్టరా? మరి పోలీసా? లేకపోతే పత్రిక వాళ్ళ? నో. మీలాంటి వాళ్ళని ఇంతమందిని చూసి ఊడిపోయాయి. నో ఫ్రీ సేవ. ఈ సేవ తప్పులేదు. ఈ సేవ అయితే ఓకే. డాక్టర్ హ్యాపీయా? కాపీయేగా. ఓయ్ తెవలపాకు, ఏటా ఒక సాధారణ ప్రింట్అవుట్ కి 1000 రూపాయలు నొక్కుతావా? రేపు నీకు 4000 ఖర్చు అవుతుంది. పందెం కస్తావా? ఏం బ్రదర్, మాటలు తేడాగా ఉన్నాయి. అవునరా, అలాగే ఉంటుంది. మా నాకు తెలిసిన కృష్ణుడి దగ్గర ఫ్లూట్ అయ్యి ఉన్నాయి, ఆయన అడుగుదామా? అయ్యో, ఎంత మంది దగ్గర ఇలా లంచం నొక్కావురా? పెద్ద పటాచోర్ ఆఫీసర్ లా ఉన్నావు. నిన్ను ఒక్కసారి ముక్కు మీద రే బుచ్చిగా, నువ్వు వీపు ఊదిచ్చి శాంతపరిచావు కాబట్టి ఆడు బతికిపోయాడు రా. ఇది విభూతి కాదయ్యా, మరి కాలిపోయిన ప్రింట్అవుట్. ప్రింట్అవుటా? అవునపాక్ గారు, నీకు పుణ్యం ఉంటుంది. ఇదే రింగు రివర్స్ అవడం అంటే. అగైందా? 74, 75, 76, 4,000 రూపీస్. సార్ పర్వాలేదు, ఇందులో కాపీ చేసి ఇవ్వండి, నేను షాప్ లో ప్రింట్అవుట్ తీసుకుంటాను. కంప్యూటరు అది కూడా బాక్స్ కూడా నా మీద ఎందుకు నీళ్ళు పోతావా? అయిపోయింది మొత్తం. బుచ్చిగా కరెక్ట్ గా చూసారా మీరు? ఆ వైట్ కలర్ లో ఉంది ఆత్మేనా? అవునబ్బాయి, ఆ పేపర్ మన చేతికి రాకుండా అడుగడుగున అడ్డుపడింది ఆత్మే. ఒకవేళ విక్రమాదిత్య రాజు ఆత్మ ఉంటుందేమో. అరే ఓ తుగ్లక్ సాలే, గాడు గిసుంటి చిల్లర పనుల కక్కుర్తి వాడాడు. దిగితే గులాబ్ జామే. నాకు తెలిసి ఇది లోకల్ గాని పని అయి ఉంటది. కానీ నా లెక్క ప్రకారం ఇప్పుడు కూడా ఆత్మ మన మధ్యలోనే ఉండి. అదే మన చుట్టూ ఇప్పుడు చాలా ఆత్మలు ఉంటాయిగా. నువ్వు అక్కడవే, ఇది ఎక్స్ట్రా ఆత్మ. ఓ పని చేస్తా, నేను వెళ్ళి అటెండెన్స్ తీసుకొస్తా. అబ్రకదబ్రా 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 అబ్రకదబ్రా. పీకినట్టే ఉన్నది కొడుకు. అబ్బా, చేపల మార్కెట్ లో తయారైంది. ఓ పని చేద్దాం, ఇక్కడి నుంచి లెక్క పెడదాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10.
మనతో పాటు కలిపి 112 మంది ఉన్నారు కదా. ఇదిగో ముసలడా, మన గ్రూప్ లో ఏదైనా కొత్త ఆత్మ వచ్చి చేరిందా? ఏం చెప్పమంటా బాబు, ఈ పిల్లకాయలు 4 రోజుల క్రితం చనిపోయిన ఒక ఆవిడ ఆత్మను తీసుకొచ్చి అడ్డమైన పనులు చేస్తున్నారు. అరచనం ఆగట్లేదు. ఆ ఎకలో పక్కపక్కలు అరెచ్చా గలీజ్ గా ఉంది. ఏంటి దాని వెనకాలే పోతున్నారు. ఆడితే ఆడలే, కొత్తగా ఏదైనా ఆత్మ వచ్చి ఇక్కడికి చూడు చూడు ఎలా లగ్గెత్తున్నారు. ఎవరో కనుక్కుందామని వస్తే ఏ క్లూ దొరకట్లేదే. ఈడెవరా? నువ్వు అందరూ పరిగెత్తి వెళ్ళిపోయారు, ఈడు మాత్రం ఇక్కడ ఉన్నాడేంటి? అక్కడ మనకతని బుక్ లో డాక్టర్ పేరు ఉందో చూసావా? నువ్వెవరు? నేనే డాక్టర్ కృష్ణ. నువ్వు చచ్చిపోయావా? అయితే వాళ్ళెందుకు నేను ఇప్పుడు ఎత్తుతున్నారు? నేను మాత్రం దాన్ని ముట్టుకొని చావాలి, కానీ వాళ్ళు మీ ద్వారా దాన్ని తీసుకుని హాయిగా బతకాలా? నేను దానికి ఒప్పుకోను. ఏంటయ్యా ఏదో స్కూల్ పిల్లల్లా మాట్లాడతావు? మన వల్ల కాలేదు, ముట్టుకొని చచ్చిపోయాం. వాళ్ళు సేఫ్ గా ట్రై చేస్తున్నారు కదా, మధ్యలో నీకేంటి? నువ్వెంత చెప్పినా సరే నేను దానికి ఒప్పుకోను. అసలు నేను నిన్ను వదిలేస్తే కదా. స్నేహబంధం ఆత్మల్లో కూడా ఉంది. నువ్వు ఆపరేషన్ థియేటర్ లోనే కత్తి పట్టుకుంటావు, వీళ్ళకి ఆల్వేస్ కత్తి చేతులు ఉంటది. చూస్తావా? మర్యాదగా వెళ్ళిపో. వాళ్ళని నేను వదిలేసిన ఆ విక్రమాదిత్యుని వదలడు. అది నేను చూసుకుంటాను.